మేము చెప్తున్నాము, వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్నల్గా ఒకటయ్యుండి కవితకు బేలు తెచ్చుకొని తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు పోటీ చేసి వాళ్ళకు పూర్తిగా అనుకూలంగా పోటీ చేసి అన్నీ చేసినటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి శుద్ధులు చెప్పి మా మీద విమర్శలు చేస్తే మాకు ప్రజలు విమర్శించాలి. ప్రజలు విమర్శిస్తే మేము తప్పు చేస్తున్నామని, ఎక్కడ తప్పు చేసినామో అది గ్రహించుకుంటాం. మీకు పొద్దుముక్కులో మేము సన్నబియ్యం ఇస్తే ఆ గుండు వచ్చి మా మోదీ ఇచ్చిన బియ్యము కేంద్రం ఇచ్చిన బియ్యం అంటాడు. ఏం గుడ్డిగాడిది పనులు దోమినావా అని నేను అడుగుతున్నా. ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఆడెందుకు సన్న బియ్యం ఇస్తలేరు? ఇన్నేళ్ళు ఏం చేశారు 10 ఏళ్ల నుంచి? ఇప్పుడు 11వ సంవత్సరం మేము ఇయ్యంగానే మేము ఇచ్చినాము అని అంటున్నాడు. నేను ఎన్నోసార్లు ప్రశ్నించిన, ఇప్పుడు కూడా మీ మీడియా ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా, మేమిచ్చేటటువంటి రూపాయి ట్యాక్స్ని మీరు మాకు 42 పైసలు వాపస్ ఇస్తున్నారు, ఇంకా 58 పైసలు మీరే మాకు బాకున్నారు. అవి కూడా ఇచ్చి మోదీ ఫోటో అన్న పెట్టుకోండి, సన్న బియ్యం మీవన్నా అని చెప్పుకోండి, మేము రెడీగా ఉన్నాం. లేదా మొత్తానికే మా పైసలు ఇక్కడ నుంచి తీసుకోకుండా జీఎస్టీ మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలైతాయి. కేసీఆర్ చేసిన అప్పు కూడా మేము తీర్చుకుంటాం. పెట్రోల్ డీజిల్ మీద వేసిన పన్నులే కానివ్వండి, సెస్సులు విధించిన సెస్సులే కానివ్వండి, అవి మాకు ఇచ్చేసేయండి. మీరు ఏం తీసుకోకుండా చేసిన పనికి, కూలీ పనికి మీకు దేశంలో అధికారం ఇచ్చిండ్రు, ఎంజాయ్ చేయండి. ఈయనకు జెడ్ క్యాడరు అవన్నీ ఇచ్చారు కదా, Z++ క్యాడర్ ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చారు, ఇద్దరే ఎంజాయ్ చేయాలి. కేంద్ర మంత్రులుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపోతుంది మాకు. వాళ్ళకు కేవలం ప్రభుత్వ అధికారికంగా వాళ్ళకు పదవులు తప్పించి తెలంగాణ ప్రజలకు ₹1 అంటే ₹1 కేంద్రం నుంచి తెచ్చిన పాపానికి పోలేదు, తేరు కూడా వాళ్ళ మొక్కాలకు. కాబట్టి మా మీద విమర్శ